హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిచెన్ బై విహా. ఈ రోజు మన కిచెన్లో దహి బెండిని ఎలా చేయాలో చూపిస్తున్నాను. మరి ఇంకెందుకు లేట్, రెసిపీని స్టార్ట్ చేద్దామా? ఈ కర్రీ అనేది చపాతీలోకైనా అన్నంలోకైనా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి. మీ ఫేవరెట్ కర్రీ అయిపోతే నన్ను అడగండి. ఇక్కడ నేను 1/2 కిలో బెండిని తీసుకున్నానండి. వాటిని 1 ఇంచ్ సైజ్తో కట్ చేసుకోండి. ఇప్పుడు కట్ చేసుకున్నాం కదండి, అవి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక కడాయిని తీసుకుందాం. అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని వేసుకుని, ఆయిల్ అనేది వేడయ్యాక అందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండిని కూడా వేసుకుని 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత బెండి అనేది కలర్ చేంజ్ అయింది కదండి, అందులోకే నేను కొంచెం పసుపుని ఇంకా 6 చెంచా సాల్ట్ని యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేశాక 1 మినిట్ ఫ్రై చేసుకుని వేరే ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని వేసుకుని, అందులోనే ఒక 1/2 చెంచా జీరా అండ్ 1/2 చెంచా ఆవాలు, 1 చెంచా మినపప్పును వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు పప్పులనే ఫ్రై అయిపోయాయి కదండి, అందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు అనేవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు అనేది మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇప్పుడు మనం వేరే బౌల్ తీసుకుందాం. ఒక 100 గ్రామ్స్ ఆఫ్ కర్డ్ని తీసుకుందాం. అందులోనే 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలానే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని వేసుకుని మిక్స్ చేసుకుందాం. ఈ పేస్ట్ అనేది ఎక్కడ లంప్స్ అనేవి లేకుండా మిక్స్ చేసుకోండి. మన కర్రీలోకి మెయిన్ కీ రోల్ని ప్లే చేస్తుందండి ఈ మసాలా, సో జాగ్రత్తగా కలుపుకోండి. ఇప్పుడు మసాలా అనేది రెడీ అయిపోయింది కదండి, ఒక 2 మినిట్స్ పక్కకు పెట్టుకుందాం. ఆనియన్స్ అనేవి కూడా ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు అందులోకి ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని కూడా వేసుకుని ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ప్యూరీ అనేది కూడా కుక్ అయిపోయింది కదా, ఇప్పుడు అందులోనే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా పేస్ట్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మన మసాలా మొత్తం కూడా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు అందులోనే మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న దహి మసాలాను కూడా వేసుకుని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందామండి. దహి మసాలా పేస్ట్ని యాడ్ చేసాం కదా, దాన్ని ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసి అందులో 50 ml వాటర్ని యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుందాం. 5 నిమిషాల వరకు లిడ్ పెట్టుకుని కుక్ చేసుకుందాం. అందులో నుంచి వాటర్ అనేది దగ్గరకు అయిపోయేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ అనేది బయటకు వచ్చింది కదా, ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకుని అందులోనే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయల్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాం. అంతే అండి, మన దహి బెండి కర్రీ అనేది రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు కొత్తిమీర అనేది వేసుకుని గార్నిష్ చేసుకున్నాక వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అంతే అండి, మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా కన్ఫర్మ్గా నచ్చుతుందండి. మీకు కూడా కన్ఫర్మ్గా నచ్చుతుందని అనుకుంటున్నానండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్ రూపంలో తెలపండి. రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కిచెన్ బై విహాని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.